దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తించు. చాలాసార్లు దేవుడు నన్ను ప్రేమించలేదు నువ్వు అనుకోలేదా? దేవుడు అన్యాయం చేశాడు నాకు నువ్వు అనుకోలేదా? తప్పు, చాలా పొరపాటు అది. దేవుడు శాశ్వత ప్రేమ నీ మీద ఉంచాడు. ఎందుకు దేవుడు నిన్ను ప్రేమించలేదు అనుకుంటున్నావు? నీకోసమే కదా ఆయన పరలోకాన్ని దిగి వచ్చాడు, నీకోసమే కదా ఆయన ఈ భూమి మీద సిలువ యాగం చేశాడు, నీకోసమే కదా భయంకరమైన కొరడా దెబ్బలు తిన్నాడు, నీకోసమే కదా చివరికి తన ప్రాణం కూడా పెట్టేశాడు. ఇంకా దేవుడు శాశ్వత ప్రేమ చూపలేదని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ప్రేమించలేదా? దేవుడు నిన్ను ప్రేమించట్లేదా? దేవుని ప్రేమలో స్వార్థం ఉందా? షేబా దేశపు రాణి గుర్తించింది, దేవుడు తన ప్రజలను శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడని గుర్తించింది షేబా దేశపు రాణి. కానీ ఈ రోజుకి నువ్వు భక్తి చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధికి వస్తూ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని గుర్తించలేకపోతున్నావు. నీకోసం ఎంతగా త్యాగం చేస్తే దేవుడు ఇంకా నువ్వు దేవుడు ప్రేమించట్లేదని అనుకుంటున్నావా? రేపొద్దున షేబా దేశపు రాణి నీ ముందు నిలబడి నీ మీద నేరస్థాపన చేస్తా, జాగ్రత్త. చాలా తప్పది. అంటే అందరూ బాగుంటున్నారు, నువ్వు బాగోలేదని దేవుడు నిన్ను స్వార్థంగా చూశాడు, నేను ప్రేమించట్లేదా? నువ్వు తాగుతున్న నీరు దేవుడిచ్చింది కాదా? నువ్వు పీలుస్తున్న గాలి దేవుడిచ్చింది కాదా? నువ్వు ఉంటున్న భూమి దేవుడిచ్చింది కాదా? నువ్వు అనుభవిస్తున్న ఆరోగ్యం దేవుడిచ్చింది కాదా? నువ్వు ఉంటున్న ఇల్లు దేవుడిచ్చింది కాదా? నువ్వు వాడుకుంటున్న వస్తు వాహనాలు దేవుడిచ్చినవి కావా? ఇవన్నీ నీవు కాదా? నువ్వు అనుభవిస్తున్న ఈ జీవితం దేవుడిచ్చింది కాదా? నిన్ను రక్షించడం కొరకే తన ప్రాణమని అర్పించాడు కదా, తన ప్రాణమని పెట్టేశాడు కదా దేవుడు. ఇవన్నీ దేవుడు నేను ప్రేమిస్తున్న సూచనలు కాదా? దేవుడు నేను ప్రేమించట్లేదా? ఎంత తప్పది. చివరిగా దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. నేను ప్రేమించే దేవుడిని, ప్రేమించే దేవుడు ఆయన. దయచేసి దేవుని ప్రేమను అపార్థం చేసుకోవద్దు. ఇశ్రాయేలీయులు గుర్తించలేకపోయారు దేవుడు శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడని, కానీ షేబా దేశపు రాణి గుర్తించింది దేవుడు శాశ్వత ప్రేమతో తన ప్రజలను ప్రేమిస్తున్నాడని.